Hi everyone. ఈరోజు మనం చూడబోయే సెకండ్ టాపిక్ దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏఐ. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ చూసాం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి చాలా లెంగ్దీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో సెకండ్ కాన్సెప్ట్ అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫీచర్స్ చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్ గా మనం సొల్యూషన్స్ గెట్ చేసుకోవటానికి ఏఐ టాకిల్స్ హ్యావ్ ఏ కాంబినేషనల్ ఎక్స్ప్లోజన్స్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇలాంటి మనం డిఫరెంట్ సొల్యూషన్స్ ని గెట్ చేసుకోవడం కోసం కొన్ని డిఫరెంట్ సింబాలిక్ థింగ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ఏఐ ప్రోగ్రామ్స్ ని మనం మ్యానిపులేట్ చేయడానికి ఎస్పెషల్ గా సింబాలిక్ ఇన్ఫర్మేషన్, అలానే లార్జ్ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి న్యూమరిక్ ప్రాసెసింగ్ అనే వాటిని, సింబాలిక్ ఇన్ఫర్మేషన్ అనే టూ థింగ్స్ జనరల్ గా అలాంటి థింగ్స్ ని యూజ్ చేస్తూ మనం అల్గోరిథమ్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే అల్గోరిథం అంటే ఏంటి, అసలు మనం అల్గోరిథం అంటాం ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ సొల్యూషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథమ్స్ అన్ని కూడా మనకి సింబాలిక్ ఫార్మేషన్ లో ఉంటే, మనం ప్రోగ్రామింగ్ కి సంబంధించిన అల్గోరిథమ్స్ అన్ని కోడింగ్ ఫార్మేషన్ లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కోడింగ్ ఫార్మేషన్ లో ఉంటాయి. సో అలా డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అన్ని వన్ టైప్ లో ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథమ్స్ అన్ని డిఫరెంట్ థింగ్స్ లో ఉంటాయి. అలాగే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్, అలానే మనకి థియరీ ఆఫ్ కాంపిటీషన్ దట్ ఈస్ ఫ్లాట్ సబ్జెక్ట్, ఇలా డిఫరెంట్ అల్గోరిథమ్స్ తో మనం సొల్యూషన్స్ అనేవి గెట్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ద మెయిన్ థింగ్ ఈజ్ సింబాలిక్ కాన్సెప్ట్. అలానే వాట్ ఈస్ ద కాంప్లెక్సిటీ, కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఏఐ సిస్టమ్ కి సంబంధించి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సొల్యూషన్ గెట్ చేయాల్సి వచ్చింది, ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సిస్టమ్ లో ఎఫిషియెంట్లీ ప్రొడ్యూస్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్, మనకి ఇక్కడ కంపల్సరీ ఒక మీనింగ్ఫుల్ రిజల్ట్స్ ని గెట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఏఐ సిస్టమ్ లో కాంప్లెక్సిటీ మీన్స్ ఎక్కువ కాంప్లెక్స్ గా ఉన్న డేటా, అంటే లార్జ్ డేటా. స్మాల్ డేటాలో మనకి ఎప్పుడు కాంప్లెక్సిటీ 99.9% మనకు ఉండదు. ఎప్పుడు బిగ్ డేటాతోనే మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం. ఫైనలీ లెర్నింగ్ అండ్ అడాప్టేషన్. సో ఇక్కడ ఏఐ సిస్టమ్ అడాప్టింగ్ దేర్ పర్సనల్ బిహేవియర్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పెర్ఫార్మ్స్ చేసినా దానికంటూ ఉన్న పర్సనల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూనే మీరు అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గెట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. బట్ అక్కడ ఉన్న థింగ్స్ ని తనలో ఇది చేసేసుకుంటూ అక్కడ ఉన్న దాంతో ఓవర్కమ్ అవుతూ అయితే చేయదు. బట్ ఏఐ ఎక్కడైనా మీరు యూజ్ చేయండి, దానికి ఉన్న పర్సనల్ బిహేవియర్ ని మాత్రం ఎక్కడ వదులుకోకుండా మనకి సొల్యూషన్స్ అనేవి గెట్ చేస్తుంది. అలానే ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ ఓవర్ టైమ్ అండ్ ఈజీలీ మెయింటైన్ ద న్యూ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా మనకి అది యూజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఏఐ సిస్టమ్ లో కూడా మనం యూజర్ అండ్ ఏజెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఏఐ సిస్టమ్ ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీ, బికాస్ వెరీ గ్రాఫికల్ అండ్ వెరీ సింబాలిక్. సో ఇవన్నీ కూడా మనకి ఈజీ. బట్ కోడింగ్ ఫార్మేషన్ అంటే మనకి కోడింగ్ ఫస్ట్ వస్తేనే దెన్ మనం ఏఐ అనేది కోడింగ్ మనం వస్తేనే దెన్ ప్రోగ్రామ్ అనేది మనం రాయగలుగుతాం. వన్స్ ప్రోగ్రామ్ రాస్తేనే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. బట్ సింబల్స్ తో కూడి జస్ట్ నార్మల్ అల్గోరిథమ్స్ అనుకోండి, జస్ట్ అవి నేర్చుకుంటే మనకి చాలు. బట్ ప్రోగ్రామింగ్ చాలా మంది టిపికల్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇవి చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తాయి మనకి. అండ్ అన్సర్టైనిటీ కూడా ఇక్కడ ఏంటంటే యూజర్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఎప్పుడైనా డేటాని సరిగ్గా ఇవ్వలేదు, అంటే సమ్ టైమ్స్ డేటా అనేది ఇన్కంప్లీట్ గా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఏఐ ఏం చేస్తుందంటే సొల్యూషన్స్ అనేవి ఈజీగా ఇస్తుంది. బట్ మనం ప్రోగ్రామింగ్ లో 2 వాల్యూస్ ఇవ్వాలనుకోండి, 1 వాల్యూ ఇస్తే ప్రోగ్రామింగ్ రిజల్ట్ ఇస్తుందా? ఇవ్వదు. ఆటోమేటిక్ గా కంపల్సరీ మనం అక్కడ అన్ని డేటాస్ ని కూడా కంప్లీట్ గా ఇస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. బట్ ఇన్కంప్లీట్ డేటాని కూడా ప్రాసెస్ చేయగలిగే సిస్టమ్ అనేది ఉంది అంటే దట్ ఈస్ వెరీ బెస్ట్ సిస్టమ్. నెక్స్ట్ డైనమిజం. ఏ సిస్టమ్ లో కూడా స్ట్రాటజీస్ కానీ దాని యొక్క రూల్స్ కానీ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్స్, అది ఏ ఎన్విరాన్మెంట్ కి సెట్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ లో సెట్ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ అది రన్ టైమ్ గా, అంటే మనం ఇక్కడ డైనమిక్ వర్డ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా ఎప్పటికప్పుడు అది ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ అయ్యే స్ట్రాటజీస్ అన్ని కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా డేటా హ్యాండ్లింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్, హ్యూమన్ మెషిన్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎస్పెషల్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ చేసే వర్క్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే డీప్ లెర్నింగ్, ఫేషియల్ రికగ్నిషన్, డేటా ఇంజెషన్, ఆటోమేట్ టాస్క్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి టాప్ ఫీచర్స్
ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే మనం మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కూడా మెషిన్ లెర్నింగ్ కూడా కనెక్షన్ ఉంది. అది కూడా మనం కమింగ్ క్లాసెస్ లో చూద్దాం. బట్ ప్రెసెంట్ బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఏఐ అంటే మనం ఈ 6 నోట్ చేస్తే సరిపోతుంది. సో జనరల్ గా ఇవన్నీ మనం ఎక్కడ నోట్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏఐ అంటే మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అంటే నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పిన ఇంట్రడక్షన్ అండ్ సెకండ్ క్లాస్ లో చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తే మీకు ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ కమింగ్ సూన్ ఆల్ క్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా థియరిటికల్ గా కాకుండా మనకి అల్గోరిథమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇవి మాత్రం జస్ట్ మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.